10వ తరగతి పరీక్షలో ఓవెల్ స్కూల్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. చక్కటి ఫలితాలను అయితే సాధించారు. మరి ఎలాంటి ఫలితాలు సాధించారు, దీని వెనక ఎలాంటి కృషి ఉంది, ఈ వివరాలు ఈరోజు తెలుసుకుందాం రండి. పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో కీలకం. మరి అటువంటి 10వ తరగతిలో విజయం సాధిస్తే ఆ ఆనందానికైతే అవధులు ఉండవని చెప్పచ్చు. మరి మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. వారి పేరు, ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకుందాం. మీ పేరు, ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? మనస్వి. నా పేరు వాకాటి మనస్వి. నాకు 596 మార్క్స్ వచ్చాయి. మనస్వి, ఎలా ఫీల్ అవుతున్నావు? ఎందుకంటే ప్రతి విద్యార్థి జీవితంలో 10th క్లాస్ అంటే ఒక మైల్ రాయి, ఫస్ట్ స్టోన్ ఉంది. మరి ఆ స్టోన్ని మంచి మార్క్స్తో అచీవ్ చేసావు. సో ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీచర్స్, పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అనిపిస్తుంది. టీచర్స్ కృషి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా గైడ్ చేశారు, ఎక్కడన్నా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా 10వ తరగతిలో? మరి స్టడీస్ ఏ విధంగా సాగాయి? టీచర్స్ చాలా ఎఫర్ట్ పెట్టారు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. టీచర్స్ ఎగ్జామ్స్ ఉన్న ప్రతిసారి సబ్జెక్ట్ని రివైజ్ చేసేవారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అడిగినా విసుగు లేకుండా చెప్పేవారు. డౌట్స్ ఏమున్నా క్లారిఫై చేసేవారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మాకు భారీ చేయదు కూడా. సో రివిజన్ అన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరిగేవి. ఎగ్జామ్స్ అన్నీ ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల మాకు ఈజీ అయింది లాస్ట్కి. సిలబస్ అన్నీ ఫినిష్ అవ్వడం కానీ అన్నీ. మామూలుగా స్టడీస్కి ఎన్ని అవర్స్ కేటాయించేవాళ్ళు మీరు? స్కూల్లోనే రివిజన్ అయిపోయేది. సో వాళ్ళు అన్నిసారి రివైజ్ చేయించి చదివించేసరికి ఇంటికి వెళ్ళి జస్ట్ రివైజ్ చేసుకొని 1 hour కంటే ఎక్కువ చదివేదాన్ని కాదు. సో ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకుంటే సరిపోయేది. ఏంటి, వాట్ ఈజ్ యువర్ గోల్? IIT ఇంజనీర్. ఆల్ ది బెస్ట్ నాన్న. మీ పేరు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎలా స్కోర్ చేశారు? నా పేరు బొల్లేని జయశ్రీ. నేను 594 మార్క్స్ని స్కోర్ చేశాను. దీని వెనక మా పేరెంట్స్ సపోర్ట్, ఇంకా మా టీచర్స్ గైడెన్స్ ఎంతో ఉన్నాయి. మాకు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు మమ్మల్ని తిట్టలేదు, ఇంకా సపోర్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ సపోర్ట్తో మేము ఈ మార్క్స్ని సాధించగలిగాము. ఓవెల్ స్కూల్లో టీచర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు టీచర్స్? తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీరు బాధపడకండి, మీకు ఇక్కడ ఎన్ని తప్పులు చేస్తారో అక్కడ అన్నే కరెక్ట్స్ రాస్తారు అని వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడన్నా తక్కువ మార్కులు వచ్చిన సందర్భం ఉందా? టీచర్స్ మోటివేషన్ ఏ విధంగా ఉండింది ఆ టైంలో? వాళ్ళు టీచర్స్ బాగా మోటివేట్ చేస్తారు సార్. ఎన్ని అవర్స్ చదివేవారమ్మా డైలీ? స్కూల్లో చదివేదాన్ని, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక 2 hours అలా రివిజన్ చేసుకునేదాన్ని సార్. వాట్ అబౌట్ యూ నాన్న? నా పేరు గీతిక. నాకు SSCలో 593 మార్క్స్ వచ్చాయి. సో దీని వెనకాల మా ప్రిన్సిపల్ సార్, మా సబ్జెక్ట్ టీచర్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ గైడెన్స్ వల్ల నేను ఇంత ఒక సక్సెస్ని క్రియేట్ చేయగలిగాను. ఎలాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు? అంటే లైక్ ఇప్పుడు కాన్సెప్ట్ని అర్థం బాగా చెప్పడం కానీ, ఒక కాన్సెప్ట్ని మనకి విజువలైజేషన్గా చెప్పడం కానీ, ఇంకా మనం ఓన్ క్రియేటివ్ రైటింగ్గా రాయడం కానీ, ఒక టెక్స్ట్ బుక్ ఒక నాలెడ్జ్ యూస్ చేసుకొని ఎలా రాయడం కానీ, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. నా పేరు నాగరిషిత్. మా ఉపాధ్యాయులు చెప్పినట్టుగా నేను ఎంతో ప్రణాళికాబద్ధంగా చదివాను. రోజుకు ఇంతే సమయంలో ఇంతే చదవాలని పెద్ద ఫోర్స్ చేయకుండా మా ఉపాధ్యాయులు చదివేటప్పుడు 5 నిమిషాలకు ఒకసారి షార్ట్ బ్రేక్స్ ఇవ్వడం కానీ, ఎంతో ప్రోత్సాహన మాటలు చెప్పి మమ్మల్ని చదివించడానికి ఎంతో ఉత్తేజపరిచారు. అందుకే నాకు గొప్ప ఫలితం లభించింది. నా ఫలితానికి మా ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. ఎలాంటి కృషి, ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు టీచర్స్ నుంచి? సపోర్ట్ అందరూ చెప్తున్నారు కదా, ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు టీచర్స్ మీకు? మా ఉపాధ్యాయులందరూ మమ్మల్ని ప్రోత్సహించడానికి ఎందరో మంది విద్యార్థుల యొక్క గొప్ప ఫలితాన్ని గురించి చెప్పి మమ్మల్ని ఎంతో మోటివేషన్గా స్పీచ్ చాలామంది ఇచ్చారు. ఆ స్పీచ్లతో మేము ఎంతో ఉత్తేజపరిచి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ని ఫాలో అయ్యి మేము ఎంతో కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని గొప్ప ఫలితాన్ని సాధించాము. ఊహించావా 593 వస్తాయని? ఊహించాం. సార్. బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి ఇక్కడి నుంచి, సార్ నుంచి కానీ? సార్ నీతో చాలాసేపు మాట్లాడారు కదా, సార్ నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా, ఏమి ఇచ్చారు?
ఏమైనా కాంప్లిమెంట్ చేశారా? ఎస్ సార్. ఏం చెప్తారు? అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నువ్వు బాగా చదివావు, మంచి రిజల్ట్ని తీసుకొచ్చాను, బాగా మెచ్చుకున్నారు సార్. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సార్. మీ పేరు? ప్రణీత్. ఎలా సాగింది స్టడీస్, ఎలా సాగాయి? సార్ ఇక్కడ మన స్టడీస్ అయితే చాలా బాగా స్టార్టింగ్ నుంచి ఇక్కడ వీళ్ళు పెట్టిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఎగ్జామ్స్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్స్ కానీ వాటి వల్ల మాకు ఒక ఎగ్జామ్ మీద అవగాహన కానీ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ రావడం అని చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ టీచర్స్ చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో నాకు 592 రావడానికి కారణమే. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నారు కదా, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే స్టడీస్ ఏ విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీకు చెప్పారు, ఏ విధంగా చెప్పారు? స్టార్టింగ్ నుంచి గ్రామర్ బిట్స్ కానీ ఎటువంటివి పోకుండా డిఆర్టీస్ 12 డిఆర్టీస్ అండ్ RRR షెడ్యూల్లో సెగ్మెంట్స్ 12 సెగ్మెంట్స్ కానీ గ్రాండ్ టెస్ట్ 4 గ్రాండ్ టెస్ట్ కానీ వీటి వల్ల మాకు ఇప్పుడు వచ్చిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఈజీగా రాయడానికి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి ఎక్కువ హెల్ప్ అయింది. సో ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ గోల్ టు బికమ్ ఎన్ IITians. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పేరు? దీన్ని నిహాల్. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 590. 590 వచ్చాయి. సో ఈ 590 కోసం ఎన్ని గంటలు కష్టపడ్డావు? టీచర్స్ కృషి ఏ విధంగా ఉంది? సార్ వాళ్ళు మంచి స్టడీ అవర్స్ పెట్టారు 9 వరకు. ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాడిని. ఎగ్జామ్స్ కూడా రెగ్యులర్గా జరిపేవాళ్ళు, దానివల్ల మంచి మార్క్స్. ఎగ్జామ్స్ రెగ్యులర్గా జరిపేవారు. ఎక్కడన్నా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా చదువులో? అటువంటి సందర్భంలో టీచర్స్ గైడెన్స్ ఏ విధంగా ఉపయోగపడింది? హిందీ అనేది నాకు కొంచెం కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి సార్ వాళ్ళు వేరే డిఫరెంట్ టీచర్స్ని చెప్పి డిఫరెంట్ మెథడ్స్లో నాకు ఎన్నో నేర్పించారు. దానివల్ల హిందీలో కూడా నేను బాగా గెయిన్ చేయగలను. వాట్ ఈస్ ఫ్యూచర్ గోల్? నేను ఐఏఎస్. ఆల్ ది బెస్ట్. ఎంత వచ్చానన్న? 583. ఎలా సాధ్యమైంది? అంటే ఎగ్జామ్స్ ముందు చదవడము, 1 ఇయర్ నుంచి కష్టపడము, ఇంకా ఎగ్జామ్ మార్నింగ్ లేసి చదవడము, నార్మల్ రెగ్యులర్గా చదువుతూ ఉంటే వచ్చాను. ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. ఎంత వచ్చాయి? 99. డిఫికల్ట్ సబ్జెక్ట్? సోషల్. ఎన్ని వచ్చాయి? 100 వచ్చాయి. సో డిఫికల్ట్ సబ్జెక్టుల్లో అంతా కూడా ఇక్కడ ఎవరైతే డిఫికల్ట్ ఈ సబ్జెక్ట్ అనుకున్నారో వాళ్ళందరికీ ఆ సబ్జెక్ట్లో 100కి 100 వచ్చాయి. అది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. టీచర్స్ మీకు ఏ విధంగా సహకరించారు? నా పేరు యామిని. నాకు 592 వచ్చాయి. మా స్కూల్లో టీచర్స్ చాలా ఎంకరేజ్ చేశారు. నా మోటివేషన్, టీచింగ్, గైడింగ్ చాలా బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1-2 సార్లు కాకపోయినా మేము ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. సో కొంతమంది టీచర్లు చెప్తే అర్థం కాదు కదా, సో అటువంటి టీచర్లు ఎవరైనా ఉన్నారా, లేదా అర్థం కాని సందర్భం ఏమైనా ఉందా? అర్థం కాని సందర్భంలో టీచర్ని అడిగిన సందర్భాలు ఉన్నాయా? అర్థం కాని సందర్భంలో అడిగాము, చెప్తారు. అప్పుడు దగ్గర కూర్చొని చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ చూస్తూ ఉంటారో మరి వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? అంటే మిగతా పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు ఏ స్కూల్లో చేరాలి, ఎక్కడ చదివితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మొబైల్ స్కూల్ గురించి నువ్వు ఇచ్చేటువంటి సందర్భం ఏంటి? ఏం చెప్తావు వాళ్ళకి? ఇక్కడ చేరండి, ఇక్కడ ఇలా ఉంటుంది, స్టడీస్ ఇలా ఉంటాయని. మాకు ఓన్లీ డిస్క్రిప్టివే కాదు, ఆబ్జెక్టివ్, IIT దాని గురించి కూడా చెప్తారు. గైడెన్స్ బాగుంటుంది. చాలా మాకైతే అర్థమయ్యేటట్లు చెప్తారు. సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్తారు కాబట్టి ఇక్కడ చేరమంటారు, అంతేనా? రైట్ నాన్న. మీ పేరు? వేరియా. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 592. వెనక ఉపాధ్యాయుల కృషి ఎలా ఉంది? చాలా కృషి చేశారు, మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. చాలా అంటే ఏది అర్థం కాకపోయినా వచ్చి మా దగ్గర కూర్చొని చెప్పడం, అలా చాలా కృషి చేశారు ఉపాధ్యాయులు. అదే ప్రైవేట్ స్కూల్స్ అనగానే అక్కడ బట్టి వేయించేస్తారు సార్, బట్టి అని చెప్తూ ఉంటారు బయట. సో దీని మీద ఇక్కడ స్పెషల్లీ తీసుకుంటే అటువంటి పరిస్థితి ఉందా? అలా ఏం లేదు, బాగా మైండ్లో బాగా డీప్గా వెళ్ళేటట్టు చెప్తారు వాళ్ళు. బట్టి అలా ఏం లేదు. ఇంకా ఒక దాన్ని చాలా నార్మల్ జనరల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ అలాగా ఎలా బాగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరు మీకు ఫేవరెట్ టీచర్, ఎవరు, ఎందుకు? నాకు ప్రసాద్ సార్ చాలా ఫేవరెట్. ఆయన బాగా చెప్తారు, కెమిస్ట్రీ టీచర్. గైడ్ కూడా చాలా బాగా చేస్తారు. చాలా బాగా వచ్చి ఏం అర్థం కాలేదని అడుగుతారు, చాలా బాగా చేస్తారు. రాని సబ్జెక్ట్ ఏమన్నా ఉందా? ఆ సబ్జెక్ట్ విషయంలో టీచర్లు ఏమని చెప్పారు? రాని సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. మేడం కూడా చాలా గైడ్ చేశారు నన్ను, ఎలా మార్క్స్ స్కోర్ చేయాలో చెప్పారు దగ్గరుండి. చాలా హెల్ప్ చేశారు మేడం కూడా. రాని సబ్జెక్ట్లో కూడా కలిపి 592 అంటే గ్రేట్. రాని సబ్జెక్ట్లో కూడా 100 స్కోర్ చేశాను.
మ్యాథమెటిక్స్లో మేడం వల్ల ఇంకా ప్రిన్సిపల్ సార్ కూడా రఫీ సార్ కూడా మ్యాథమెటిక్స్ టీచరే. ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. నాకు ఏమైనా రాకపోయినా ప్రాబ్లమ్స్ రాంగ్ పోయినా ఆయన చెప్పేవారు వచ్చి. ఏంటి ఫ్యూచర్ గోల్ ఏంటన్నా? డాక్టర్. ఐ వాంట్. ఆల్ ది బెస్ట్. నా పేరు కే రోష్ని. ఎగ్జామ్స్లో నాకు 591 మార్క్స్ వచ్చాయి. ఏంటి ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఎలా సాగింది? ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే సైన్స్ సార్. డిఫికల్ట్ అంటే సోషల్ అనిపించేది. ఎన్ని వచ్చాయి సోషల్లో? 100. 100కి 100. డిఫికల్ట్ సబ్జెక్ట్లో ఎలా సాధ్యమైంది? మా వెంకటేశ్వర్ సార్ చాలా బాగా గైడెన్స్ ఇచ్చి అందరినీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అన్నీ చెప్పి అంత గైడెన్స్ ఇచ్చారు. సో మొత్తానికి అదనమాట, ఏదైతే సబ్జెక్ట్ డిఫికల్ట్ అని చెప్తున్నారో ఆ డిఫికల్ట్ అని విద్యార్థులు ఫీల్ అయినటువంటి సబ్జెక్ట్లో 100కి 100 స్కోర్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పర్సనల్ కేర్ తీసుకోవడం వల్ల ఈ విజయం అయితే మాకు సాధ్యమైందని ఇంతవరకు ఎవరైతే 590+ వచ్చాయో విద్యార్థులు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. మంచి విద్యను అందించేటువంటి సంస్థ ఓవెల్, ఖచ్చితంగా మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి అని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. 596 సాధించిన మనస్వి ఫాదర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. పాప స్టడీస్ ఏ విధంగా సాగేవి, అలాగే ఓవెల్ స్కూల్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఓవెల్ స్కూల్ సార్ వాళ్ళు అందరూ బాగా టీచింగ్ 5th క్లాస్ నుంచి చదువుతుందండి. బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. మా పాప ఫస్ట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. తగ్గట్టు మా పాప ఫస్ట్ వచ్చిందండి. స్కూల్ ఊహించిందన్న విజయం? ఊహించిందండి ఫస్ట్ నుంచి, అలాగే వచ్చింది సార్. ఎలా చదివేవారు? ఇక్కడ టీచర్స్ బోధన ఏ విధంగా ఉండేది? స్కూల్లో టీచింగ్ బాగుండేది సార్. టీచింగ్ ఎలా చేయాలి, ఇంటి దగ్గర ఎలా చదువుకోవాలి, ఇంటి దగ్గర ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలి, ఏ టైంలో ఎలాగా, దాన్ని కూడా వాళ్ళు ముందు నుంచే మాకు చెప్తూ వచ్చారు. దాని ప్రకారం మేము ఫాలో అయ్యాం. టీచర్స్ బాగా సపోర్ట్ చేశారు. డౌట్స్ని కూడా ఎప్పటికప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వడం, టైమింగ్స్ కూడా ఎగ్జామ్ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేశారు. అందుకు బాగా మేము దాన్ని రీచ్ అవ్వగలిగాము. ఫుల్ హ్యాపీ సార్. పుత్రోత్సాహం తండ్రి గారి. అంతే. సో ఎవరిని అడిగినా కూడా 590+ చెప్తుండేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో అటువంటి మార్క్స్ రావడానికి కారణం ఏంటంటే అందరికంటే వెనకుండి ముందుకు నడిపించేటువంటి వ్యక్తి వేణు సారు. ఓవెల్ స్కూల్లో వేణు సార్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఫస్ట్ కంగ్రాట్స్, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఈ రిజల్ట్ వెనక బ్యాక్ మీరుండి ముందుకు నడిపిస్తున్నారు వీళ్ళందరినీ కూడా. సో దీని వెనక ఉండేటువంటి సీక్రెట్ ఏంటి? సక్సెస్ సీక్రెట్ ఏం లేదు. ఓవెల్ స్కూల్స్లో పిల్లలు కాన్సెప్ట్ ఓరియంటేషన్తోనే చదువుకుంటారు. బట్టి విధానానికి వ్యతిరేకం. యాక్టివిటీ మెథడ్స్లో వొకాబులరీ పూర్తిగా నేర్చుకొని టీచర్స్ ఎప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతా అప్డేట్గా నాలెడ్జ్ తెచ్చుకొని R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సిస్టమ్ ద్వారా ఇక్కడ నానో అకాడమిక్ ప్లానర్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. దానికి కావాల్సిన టీం అంతా కూడా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు యాదవ్ గారు చూస్తారు. అయితే ప్రతి క్యాంపస్ ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ప్రిన్సిపాల్స్ మానిటరింగ్ని మనం ప్రధానంగా తీసుకుంటాం. అది పిల్లలకి ఇక్కడ గైడ్స్ కానీ మిగతా క్వశ్చన్ బ్యాంక్స్ అట్లాంటివి మనం ఎంకరేజ్ చేయము. పూర్తిగా పాఠం టీచర్స్ చెప్పిన తర్వాత వాళ్ళు టెక్స్ట్ బుక్స్ని బాగా చదువుకుంటారు, నోట్స్ ఓన్గా రాసుకుంటారు. మన దగ్గర లేటరల్ థింకింగ్ మాడ్యూల్స్ అనేవి ఇచ్చి పిల్లలతో ఎప్పటికప్పుడు ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకుంటా రైటింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తా కనీసం ఒక 3 months రివిజన్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే మొదటి నుంచి కూడా ఇక్కడ వీళ్ళకి NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా స్కిల్ డెవలప్మెంట్స్ మీద ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అనేది ప్రతి క్లాసులో కూడా వాళ్ళ స్థాయిని బట్టి అది 5 ఫౌండేషన్స్ అని, అలాగే మెడివిన్ అని, అలాగే వి అడ్వాన్స్ అని, ICO ప్రోగ్రామ్స్ అని ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్తో పాటుగా మా పిల్లలు సబ్జెక్ట్ నేర్చుకొని ఇదే స్థాయిలో వాళ్ళు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ కానీ MPC కానీ BIPC కానీ MECలో కూడా ఖచ్చితమైన ఫలితాలు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మా దగ్గర ఉన్న 532 మంది పిల్లల్లో కూడా ఒక 36 మంది CBSE స్టూడెంట్స్, మిగతా 498 మంది పరీక్ష రాసినప్పుడు అందులో 492 మంది సక్సెస్ అయ్యి ఉన్నారు. మరీ ముఖ్యంగా 350 మంది 500 పైగా మార్కులు తెచ్చుకోవటం, ఒక 35 మంది పైగా 580 దాటి తెచ్చుకోవటం, 16 మంది పైగా 590 తెచ్చుకోవటం. అన్నిటికన్నా ముఖ్యంగా మా దగ్గర ఉన్న మనస్వి అనే పాప అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండే ఓవెల్ స్కూల్ ICO బ్రాంచ్ నందు ఆ పాప చదువుకొని 596 స్టేట్ స్థాయిలో మార్కులు తెచ్చుకోవడం అనేది మాకు చాలా గర్వకారణం. దీనికి అందరు పిల్లలు బాగా చదివారు. కొద్దిమందికి 2-3 మార్కులు తగ్గటం అనేది పెరగటం అనేది డిస్క్రిప్టివ్లో సహజం. కాబట్టి పిల్లలు మానసికంగా వాళ్ళ ధైర్యాన్ని కోల్పోకుండా భవిష్యత్తులో చాలా విజయాలు సాధించేదానికి ఇది పునాది. కాబట్టి
ఈ విజయాన్ని వాళ్ళు ఒక స్ఫూర్తిగా తీసుకొని దీని మీద ఇంకా బాగా కష్టపడి భవిష్యత్తులో వాళ్ళు తీసుకున్న గ్రూప్కి న్యాయం చేసుకుంటే మంచి ఫలితాలతో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడాలి. దీనికి సహకరించిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఉపాధ్యాయ బృందం కూడా ఒక టైం అనేది లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలతో ఉండి చాలా గంటలు వాళ్ళతో పనిచేసి, ఎందుకంటే పిల్లలు చిన్న హృదయాలతో వాళ్ళు భయంతో ఉంటారు కాబట్టి ఆ భయాన్ని పోగొట్టేదానికి ఎక్కువసేపు వాళ్ళతో ఉండి రాపిచ్చి ప్రతిదీ చెక్ చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు ట్రైన్ చేసి పంపడం వలన ఈ విజయాలు అనేవి. ఇదే విషయంపై ఇప్పుడు చాలామంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే సబ్జెక్ట్ అయితే తమకు భయమో, ఏదైతే సబ్జెక్ట్లో మేము డల్గా ఉన్నామని అన్నారో అదే సబ్జెక్ట్లో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగితే 100కి 100 వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మనం ఏదైతే భయపడతామో దాంట్లో బాధ్యత ఎక్కువ ఉంటుంది. నేనేమంటానంటే అసలు భయపడాల్సిన అంశం లేదు. అదొక రెడీనెస్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, అది భయం కాదు. మా పిల్లలు ఎక్కువ బాధ్యత తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీ భయంలా కనబడి ఉండొచ్చు. వాళ్ళకి ఆ బాధ్యత వల్లనే వాళ్ళు మంచి విజయాలు సాధించారు. థ్యాంక్ యూ. సో విద్యార్థులందరూ కూడా భయపడకుండా బాధ్యతతో చదివారు. ఉపాధ్యాయులు అందించినటువంటి శిక్షణ కూడా దీనికి కారణమైంది. అందరి సక్సెస్, ఈ విజయం ఏదైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారో విద్యార్థులందరూ కూడా ఈ సక్సెస్కి మూల కారణం ఏదైతే ఉందో మూల కారణమైనటువంటి వేణు సార్ చెప్తున్నారు. సమిష్టి కృషి ఫలితంగా మేమైతే ఈ విజయాన్ని సాధించామని చెప్పి గర్వంగా చెప్తున్నామంటున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.